అందరికీ నమస్కారం. డే ట్రేడింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. సో టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ బ్యాంక్ నిఫ్టీ పెయిడ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాని రిజల్ట్ ఇవాళ ఎలా ఉందనేది చూద్దాం. సెకండ్ డే రిజల్ట్. సో ఈరోజు డేట్ వచ్చేటప్పటికి 26th ఏప్రిల్ అండి. సో దీని తాలూకు అనాలిసిస్ వీడియో 27th అప్లోడ్ చేస్తున్నానండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక కాల్ ఆప్షన్ టార్గెట్ హిట్ అయింది. సో దాని తాలూకా లైవ్ ట్రేడింగ్ వీడియో అప్లోడ్ చేశాను నేను. సో ఆ ట్రేడ్లో ఇక్కడ నేను ఎగ్జిట్ అవ్వమనడం జరిగింది. ఇది 1 minute రికార్డ్ చేసి అప్లోడ్ చేశానండి ఆ వీడియో. ఇక్కడ 3 minutes చూపిస్తున్నాను. రెండు ఒకటేనండి. 48,700 కాల్ ఆప్షన్. సో 60 points టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ నుంచి 100 points వరకు ఎందుకు వెయిట్ చేయమనలేదు, ఎందుకు వెయిట్ చేయలేదు అనేది మీకు చూపిస్తారండి ఒకసారి. సో మార్కెట్ ఇది ఒక సెల్లింగ్ జోన్ అండి. మార్కెట్ ఇక్కడ 26th ఏప్రిల్ ఫస్ట్ క్యాండిల్ సెల్లింగ్ జోన్ నుంచి ఫస్ట్ రెడ్ క్యాండిల్తో స్టార్ట్ అయిందండి మార్కెట్. సో సెల్లింగ్ జోన్లో ఎప్పుడైతే మార్కెట్ రెడ్ క్యాండిల్తో స్టార్ట్ అవుతుందో దాని జర్నీ ఆ రోజంతా మాక్సిమం డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఇవాళ కూడా అదే జరిగింది. సో ఇక్కడ వరకు మార్కెట్ వస్తుందో నాకు ముందే ఐడియా ఉందండి. లెవెల్ డ్రా చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకనేది కూడా ఫిబ్రవరి ట్రేస్మెంట్ వేసి నేను చూపిస్తారండి. ఇది కూడా ఫిబ్రవరి ట్రేస్మెంట్ ఇలా డ్రా చేస్తే 50% లెవెల్ మనకి ఇక్కడ వస్తుందండి. సో నేను దాన్ని ఎల్లో కలర్ హారిజెంటల్ బాక్స్లో డ్రా చేయడం జరిగింది. సో ఫిబ్రవరి ట్రేస్మెంట్ రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ వరకు మార్కెట్ వస్తుందని మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు నాకు ఒక ఐడియా ఉంది. మీకు చూపించడం కోసం నేను దీన్ని డ్రా చేసి చూపించాను. సో ఇక్కడ హైయర్ రిజెక్షన్ క్యాండిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి సో రీటెస్ట్ అవుతుంది కాబట్టి కొన్ని పాయింట్స్ ఎంత కొంత కాల్ ఆప్షన్లో మనం స్కాల్ప్ చేయొచ్చు అని నేను ఆ ట్రేడ్ తీసుకోవడం జరిగింది నిన్న. సో ఈ హైయర్ రిజెక్షన్ క్యాండిల్లో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళదు అని నాకు ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను నిన్న. సో మీరు వీడియోలో చూసుంటారు. చూడకపోతే నేను వీడియో ఒకసారి చూడండి. అది ఇదేనండి. 1 minute చూపించాను వీడియో. కాల్ ఆప్షన్ ఇక్కడ ఒక 60 points ప్రాఫిట్ వచ్చాయి మనకి. సో నెక్స్ట్ పుట్ ఆప్షన్లో ఏం జరిగిందని చూద్దాం. పుట్ ఆప్షన్లో వచ్చేటప్పటికి ఫస్ట్ టార్గెట్ 100 points హిట్ అండి. ఇక్కడ ఒక 6,000 ప్రాఫిట్ వస్తుంది మనకి. సెకండ్ ట్రేడ్ వచ్చేటప్పటికి మీకు ఇది ఒకసారి చూపిస్తాను. 1 minute. సెకండ్ ట్రేడ్ వచ్చేటప్పటికి ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ 60 points వచ్చాయండి. ఇక్కడ 65-75 points అరౌండ్ వచ్చాయండి. ఇక్కడ 70 points వరకు వచ్చాయి. కాకపోతే 100 points వరకు వెయిట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే మనకి ఇక్కడ 100 points వరకు వెయిట్ చేయడం వల్ల ఇక్కడ నేను మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి ఈ లెవెల్ వరకు వచ్చి మార్కెట్ నేను ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇలా ఇదే మూవ్ ఇక్కడ రాకెట్ మూవ్ ఇక్కడ వస్తుంది అనుకున్నాను నేను. కాకపోతే నేను ఎస్ఎల్ పెట్టి వదిలేయకుండా నేను దాన్ని కాస్ట్ టు కాస్ట్ పెట్టేశాను. నాకు ఇలా కాస్ట్ టు కాస్ట్ పెట్టడం అలవాటు 1:2 వచ్చిన తర్వాత. సో మార్కెట్ రిటర్న్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్లో ఎగ్జిట్ అయిపోయి నో లాస్ నో ప్రాఫిట్తో ఎగ్జిట్ అయింది. వన్స్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యి ఎస్ఎల్ కూడా అవ్వలేదు. కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యి వెంటనే రాకెట్ మూవ్ చూసారా. సో అంత ఈజీగా ఎస్ఎల్ హిట్ అవ్వడం అంత ఈజీ కాదు. రేర్గా ఎస్ఎల్ అనేది హిట్ అవుతుంది. సో ఇది ఒక పవర్ఫుల్ స్కాల్పింగ్ స్ట్రాటజీ. సో థర్డ్ ఎంట్రీ అండి ఇది. నేనైతే ఎంట్రీ తీసుకోలేదు. ఇది ఇక్కడ ఎంట్రీ వచ్చింది, హిట్ అయిందని చూపించడం కోసం మీకు చూపిస్తున్నాను. ఓవరాల్గా ఇది ఒక 150 points, ఇది ఒక 186 points, ఇది ఒక 243 points, ఫుల్గా ఇది ఒక 60 points. ఎవరైతే ఫుల్గా గెయిన్ చేసి ఉంటారో వాళ్ళకి ఒక 40,000 వరకు నిన్న ప్రాఫిట్ వచ్చి ఉండాలి. సో లైవ్ మార్కెట్లో మనం అంత ఈజీగా మనం దాన్ని హోల్డ్ చేయలేము కాబట్టి, ఎందుకంటే ఎక్కడ వరకు వచ్చిన ప్రాఫిట్ ఎక్కడ వరకు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుందో మనం చెప్పలేము. సో ఇక్కడ వరకు 70 points వరకు వచ్చిన ప్రాఫిట్ నాకు ఇక్కడ 0 అయిపోయింది. మైనస్లోకి అయితే వెళ్ళలేదు. నో లాస్ నో ప్రాఫిట్. థర్డ్ ఎంట్రీ అయితే నేను తీసుకోలేదు. ఎంట్రీ వచ్చిందండి అంతే. మీకు చూపించడం కోసం నేను దీన్ని డ్రా చేసి పెట్టాను. సో ఓవరాల్గా ఇక్కడ బుక్ చేసింది వచ్చేటప్పటికి ఇది ఒక 6,000, ఇది ఒక 3,500, 9,500, అప్రాక్సిమేట్లీ 10,000 వరకు ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. సో ఈ స్ట్రాటజీ కొంచెం దీని రిజల్ట్ 1 minute మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను వీడియో. 3 minutes దీని రిజల్ట్ ఇదండి. చూపించడానికి ఈజీగా ఉంటుంది. 3 minutes చూపిస్తున్నాను. స్ట్రాటజీ ఫాలో అయ్యేది కూడా 3 minutes. కొన్ని రేసెట్స్లో 1 minute కూడా ఫాలో అవ్వచ్చు. సో నాకు అన్నింటిని బట్టి నేను 1 minute 3 minutes అనేది నేను డే 9:15కి మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు నేను 1 minute ఫాలో అవుతాను. ఎప్పుడైతే 9:30, 10 AM తర్వాత నేను 3 minutes ఫాలో అవుతానండి మార్కెట్ని. సో మనకి మూవ్ అనేది కొంచెం ఫాస్ట్గా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఒక 10,000 వరకు ఈ పెయిడ్ స్ట్రాటజీ రిజల్ట్ ఇలా ఉందండి. సో 30 days వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ ఈ అనాలిసిస్ వీడియోస్ చూడండి. పెయిడ్ స్ట్రాటజీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎలా వర్క్ అయింది, దీనివల్ల ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేది ఒకసారి ఆప్షన్ బయర్స్ అందరూ డైలీ వీడియోస్ అనాలిసిస్ చూసి డైలీ ఈ పెయిడ్ స్ట్రాటజీ రిజల్ట్ చూసి మీరు తీసుకోవచ్చో లేదని డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.